హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ఈకామర్స్ బిజినెస్ గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫాలోవర్స్ అండ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ఈకామర్స్ బిజినెస్ గురించి అందరూ మ్యామ్ కంప్లీట్ వీడియోస్ ఏవైనా కావాలి అంటున్నారు. సో అలా అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, ఎవరైనా ఆల్రెడీ రన్నింగ్ ఉన్న బిజినెస్ ఆన్లైన్లోకి తీసుకురావాలి అనుకుంటున్నా అండ్ హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటూ ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నా ఈ ఈకామర్స్ వెబ్సైట్స్ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఈకామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్లో ఎందులో అయినా మీరైతే మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఈకామర్స్ వెబ్సైట్స్ గురించి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే షూర్గా ఇస్తాను. ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే నేను మీషో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. మీరు ఎవరైనా మీషోలో మీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకైతే ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ మీషోలో రిజిస్టర్ అవ్వడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీకైతే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డ్ అండ్ జిఎస్టీ నెంబర్. జిఎస్టీ నెంబర్ ఒకవేళ మీకు లేదు అంటే మీ దగ్గర ఒక పాన్ కార్డ్ ఉండాలి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటిది అంటే పాన్ కార్డ్లో మీ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తో మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. జిఎస్టీ నెంబర్కి ఈ పాన్ కార్డ్తో ఏంటి అంటే ఫస్ట్ జిఎస్టీ నెంబర్ ఉంటే ఓకే, మనకి పాన్ కార్డ్తో ఏంటి అంటే ఎన్రోల్మెంట్ ఐడి అనేది మనం తీసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది అంటే జిఎస్టీ నెంబర్ ఉంటే మనకి ఓల్ ఇండియా ఆర్డర్స్ అనేవి వస్తాయి అండ్ ఎన్రోల్మెంట్ ఐడితో ఏంటంటే నువ్వు పర్టికులర్గా ఏ స్టేట్లో ఉంటున్నావో ఆ స్టేట్ నుంచి మాత్రమే నీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి నాకు తెలంగాణ నుంచి మాత్రమే ఆర్డర్స్ వస్తాయి. జిఎస్టీ నెంబర్ ఉంటే ఏంటి అంటే హోల్ ఇండియా నుంచి ఆర్డర్స్ అనేవి నాకు వస్తాయి. అందరూ ఈ ఎన్రోల్మెంట్ ఐడి తీసుకోవడం వల్ల ఏమైనా రేషన్ కార్డ్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా కట్ అయితే అని అడుగుతున్నారు. లేదండి, ఎన్రోల్మెంట్ ఐడి నుంచి అయితే అలా అయితే ఏం కట్ అవ్వదు. అండ్ ఎన్రోల్మెంట్ ఐడి తీసుకోవడం అయితే సింపుల్. నేను ఈ వీడియోలోనే మీకు ఎన్రోల్మెంట్ ఐడి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. బట్ జిఎస్టీ నెంబర్ అయితే మనము ఆన్లైన్లో చూసి అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఒక చార్టర్డ్ అకౌంట్ హెల్ప్ తీసుకొని జిఎస్టీ నెంబర్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళైతే కొంచెం అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు జిఎస్టీ నెంబర్ చేయడానికి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసి ఉంటే మీరైతే జిఎస్టీ నెంబర్ చేసేసుకోండి. ఫస్ట్ మీషోలో రిజిస్టర్ అవ్వడానికి మీషో సెల్లర్ అని మీరు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ ఆర్ క్రోమ్లో సెర్చ్ చేయండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి అండ్ మీకు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ వాట్సాప్లో రిసీవ్ అని ఎంటర్ చేసేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇలా ఎస్ ఆర్ నో 2 ఆప్షన్స్ వస్తాయి. మీకు ఒకవేళ జిఎస్టీ నెంబర్ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ నెంబర్ లేదు అంటే నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే అప్లై ఫర్ ఎన్రోల్మెంట్ ఐడి అని చూపిస్తుంది. ఇక్కడ గెట్ ఇట్ నౌ క్లిక్ చేయండి. మీకైతే ఇలా గూడ్స్ అండ్ సర్వీస్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వార్నింగ్ మెసేజ్లో ఎస్ అని క్లిక్ చేసి మీరు ఈకామర్స్ బిజినెస్కి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఎ సప్లై త్రూ ఈకామర్స్ బిజినెస్ ఆపరేటర్స్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ అయితే అవ్వండి. సో మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో మీ పాన్ కార్డ్లో ఉన్న నేమ్ అవి మీరైతే ఇక్కడ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేమ్ యాజ్ పర్ పాన్ ఉంది కదా, సో మీ పాన్ కార్డ్లో మీ నేమ్ ఎలా ఉంటుందో అలా మీ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెకండరీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అండ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ మీకు అయితే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చెప్తుంది. సో కంట్రీ అయితే డిఫాల్ట్గా వచ్చేస్తుంది అండ్ మీ పిన్ కోడ్, మీ స్టేట్, మీ డిస్టిక్, మీ విలేజ్, లొకాలిటీ, స్ట్రీట్, మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ రెడ్ మార్క్స్లో ఏవైతే ఉన్నాయో అవి మీరు మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సినవి అనమాట. సో ఇలా అయితే మీ డాటా అంతా ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు మీ అడ్రస్ లొకేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత
అందరూ హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే మీరు మీ ప్రోడక్ట్ ఏదైతే సెల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క కోడ్ అనమాట. ఎగ్జాంపుల్ మీరు టాయ్స్ సెల్ చేస్తున్నారంటే మీరు గూగుల్ ఆర్ క్రోమ్లో వెళ్ళి హెచ్ఎస్ఎన్ కోడ్ ఫర్ టాయ్స్ అని క్లిక్ చేస్తే మీకైతే హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి అనమాట. సో మీరు ఏ ప్రోడక్ట్ సెల్ చేస్తే ఆ ప్రోడక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ అని సెర్చ్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్స్ మీరు ఎంటర్ చేసేసి ప్రొసీడ్ చేసుకోండి. కొంతమంది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో కొన్ని పిన్ కోడ్స్కి అయితే మీషో సప్లయర్ ప్యానెల్ అయితే రిజిస్టర్ అవ్వదండి. సో మీరు మీ పిన్ కోడ్కి రాలేదు అంటే వేరే పిన్ కోడ్స్ పెట్టి అయితే ట్రై చేసి చూడండి. సో మీరు ప్రొసీడ్ అయిన తర్వాత ఇలా మీకు ఎన్రోల్మెంట్ ఐడి మీ మెయిల్కి అయితే వస్తుంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి దగ్గర ఎంటర్ చేసి వెరిఫై చేసుకొని కంటిన్యూ అవ్వండి. నెక్స్ట్ అక్కడ ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చేసిన తర్వాత మీ పికప్ అడ్రస్ అయితే అడుగుతుందన్నమాట. సో మీరు పాన్ కార్డ్లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో అది ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ యూజ్ అడ్రస్ రిజిస్టర్డ్ ఆన్ జిఎస్టీ ఉంది కదా. సో మీరు జిఎస్టీ ఉంటే అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు అడ్రస్ అయితే ఫిల్ అయిపోతుంది. లేదంటే మీరు మీ ఓన్గా అయితే ఫిల్ చేయండి. ఇదే అడ్రస్కి మీకు డెలివరీ వాళ్ళు అయితే వస్తారనమాట. సో ఈ అడ్రస్ అయితే మీరు ఎక్కడ ఉంటారో మీకు ఎక్కడ పాసిబుల్ అవుతుందో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీ బిల్డింగ్ నెంబర్, స్ట్రీట్ అండ్ ఒక ల్యాండ్ మార్క్, మీ పిన్ కోడ్, మీ సిటీ అండ్ మీ స్టేట్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి. సో ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెరిఫై అయితే చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటున్నారు కదా, ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలంటే మీ బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది. లేకపోతే క్రోమ్లో సెర్చ్ చేయండి, మీ బ్యాంక్ నేమ్ కొట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ అని కొడితే మీకైతే ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ అనేవి ఈ బ్యాంక్లోనే పడతాయండి. సో మనకి ఇక్కడ పేమెంట్లో ఏంటి అని అంటే మీషోలో అయితే 1 వీక్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకైతే పేమెంట్ ఎంబటే రాదండి. ప్రోడక్ట్స్ ఇచ్చిన ఎంబటే మీకైతే పేమెంట్ రాదు. మినిమం 1 వీక్ అంటే 7 to 10 days అయితే టైం పడుతుంది మీ అకౌంట్లో మీరు సెండ్ చేసిన ప్రోడక్ట్కి మనీ పడాలంటే. సో నెక్స్ట్ సప్లయర్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇక్కడ స్టోర్ నేమ్ ఉంది కదా, సో మీరు మీషోలో ఏదైనా ఒక స్టోర్ నేమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏదైనా ఇవ్వండి. నేనైతే ఎగ్జాంపుల్గా SM కలెక్షన్స్ జ్యువెలర్స్ అని నా స్టోర్ నేమ్ అయితే ఇచ్చుకున్నాను. అండ్ ఇక్కడ యువర్ ఫుల్ నేమ్ ఉంది కదా, మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ జనరేట్ ఈ సిగ్నేచర్ అని ఉంది. సో మీ ఓన్గా ఒక సిగ్నేచర్ తీసుకొని అప్లోడ్ చేయొచ్చు. అక్కడే మీరు ఒకటి జనరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐ అగ్రీ టు కంప్లీట్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. సో ఇలా అయితే మనం ఫస్ట్ మీషోలో రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ మనం సెల్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ మీషోలో అప్లోడ్ చేయడమే. సో ఫస్ట్ మీరు మీషోలో అప్లోడ్ చేసే ముందు మీరు సెల్ చేయాలనుకున్న ప్రోడక్ట్ యొక్క స్టాక్ ముందే రెడీగా పెట్టుకోండి. మినిమం స్టాక్ అయితే ముందే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ ఆర్డర్స్ వచ్చాక మీరు ఆ ఆర్డర్స్ షిప్ చేయలేదు అంటే మీషో మీ అకౌంట్ బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చి రిజిస్టర్ అయ్యారో మళ్ళీ సేమ్ అదే డీటెయిల్స్తో మీ అకౌంట్ అయితే రన్ చేసుకోలేరు అనమాట. సో అందుకే స్టాక్ అయితే ముందే రెడీగా పెట్టుకోండి. అందరూ స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలి అని అడుగుతున్నారు. నాకు తెలిసి మీకు పర్సనల్గా తెలిసిన హోల్సేల్ షాప్లో అయితే మీరైతే స్టాక్ తెచ్చుకోండి. సో నేనైతే మీకు ఒక యాప్ చెప్తున్నాను, ఇండియా మార్ట్. ఈ ఇండియా మార్ట్లో మీరైతే ప్రోడక్ట్స్ హోల్సేల్లో కొనుక్కోవచ్చు. డైరెక్ట్ మీ ఇంటికి డెలివరీ అయితే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఒక్కొక్క ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఉండదు. మీరైతే బల్క్లో ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇందులో నేనైతే జ్యువెలరీ హోల్సేల్లో సెల్ చేస్తున్నాను. మీకు కావాలంటే మినిమం 5,000తో మీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసేయండి. నేను మీకు పిక్స్ అన్నీ అయితే సెండ్ చేస్తాను. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ వీడియో కాల్లో మీకు నచ్చినవి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాం. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీషో సప్లయర్ ప్యానల్ అయితే మీ మొబైల్ ఫోన్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు మీ మొబైల్ ఫోన్లో మీషో యాప్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీ ప్రొఫైల్లో గో టు సప్లయర్ హబ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుందన్నమాట. అక్కడ మీరు ప్రొసీడ్ ఎంటర్ చేస్తే మీకు సప్లయర్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ టోటల్ మీషో ప్రాసెసింగ్ అయితే చేసుకోవచ్చు.
మీషోలో మీ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసే ముందు ఫస్ట్ మీరు సేల్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ క్లారిటీగా ఫొటోస్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ పైన మీకు చూపిస్తుంది కదా అప్లోడ్ న్యూ క్యాటలాగ్ హియర్ అని, అక్కడ మీరైతే అప్లోడ్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ నేను ఒక జ్యువెలరీ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ కేటగిరీలో జ్యువెలరీ అంటే ఉమెన్ ఫ్యాషన్ కాబట్టి ఉమెన్ ఫ్యాషన్ క్లిక్ చేసి నెక్స్ట్ యాక్సెసరీస్ అయితే క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత అవి జ్యువెలరీ కాబట్టి జ్యువెలరీ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఇక్కడ హియర్ రింగ్స్ పెడుతున్నాను కాబట్టి హియర్ రింగ్స్ అని క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ జ్యువెలరీ నేను ఇయర్ రింగ్స్ కాబట్టి ఇయర్ రింగ్స్ ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటో అయితే ఇక్కడ ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. మేక్ షూర్ ఫోటో అనేది క్లారిటీగా ఉండాలి. ఇదే ఫోటో అనేది కస్టమర్స్కి విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఒకటైతే ఇవ్వండి. సో నేను ఇక్కడ జ్యువెలరీ కాబట్టి 1 గ్రామ్ జ్యువెలరీ అని అయితే ఇస్తున్నాను. ఇయర్ రింగ్స్ 1 గ్రామ్ జ్యువెలరీ అని మీకు నచ్చిన పేరైతే మీరు ప్రోడక్ట్కి అయితే ఇవ్వండి. సో ఎట్లా అంటే కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి నేమ్ అయితే ఇవ్వడానికి మీరైతే ట్రై చేయండి అనమాట. సో ఇక్కడ నేను జ్యువెలరీ ప్రీమియం క్వాలిటీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ వెయిట్ అనమాట, వెయిట్ ఎంత ఉంటుంది అనేది ఇవ్వండి. నార్మల్గా మనకి 100 to 500 గ్రామ్స్ వెయిట్ పెడితే మనకి కస్టమర్స్ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి వెయిట్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో కొన్నిసార్లు వెయిట్ అనేది ఒకటే వెయిట్ పెడుతూ ఉన్నామంటే మనకి కస్టమర్స్కి డెలివరీ ఛార్జెస్ అనే ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో వెయిట్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి, ఒకటే వెయిట్ అయితే పెట్టకండి. నేను జ్యువెలరీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఈ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఒకవేళ వేరే ప్రోడక్ట్స్ అప్లోడ్ చేస్తే దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇది అడుగుతుంది. మీరు ఆ రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడైతే ఫిల్ చేయండి అనమాట. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద డీటెయిల్స్ మనకి ఇక్కడ మీషో ప్రైజింగ్ అనేది ఉంటుందన్నమాట. మీషో ప్రైజింగ్లో మీరు ఎంతకి సెల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రైస్ మీరే పెట్టండి. సో ఇప్పుడు ఒక ఎంత 5-10 రూపీస్కి ఈ ప్రోడక్ట్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను. సో 5-10 పెట్టాను. ఇక్కడ రాంగ్ అండ్ డిఫెక్టివ్ రిటర్న్ దగ్గర 495 వచ్చింది, 5 రూపీస్ అనేది తగ్గింది. ఇది ఎందుకు అని అంటే మనకి ఏమన్నా కస్టమర్స్ రిటర్న్ ఆప్షన్లో మనకి చూపిస్తుంది కదా, సో అదనమాట ఇది 495 అనేది. ఇక్కడ ఎంఆర్పి అనేది ఎప్పుడైనా మనం మీషో ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టాలి. సో 5-10 కంటే ఎక్కువ పెట్టాలి. నేను ఇక్కడ 700 అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు షిప్పింగ్ ఛార్జెస్ చూసారా 48 రూపీస్ పడింది. సో ఇక్కడ 558 చూపిస్తుంది. సో మనం పెట్టిన 510 ఇంక్లూడ్ చేసుకొని ఇక్కడ 48 కలిపి 558 అనేది కస్టమర్కి చూపించే ప్రైస్ అనమాట. సో కస్టమర్ ఛార్జెస్ అనేవి 558 చూపిస్తుంది. అంటే డెలివరీ ఛార్జెస్ అనేది కస్టమర్ నుంచి కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కంట్రీ అనేది ఫిల్ చేసేసి నెక్స్ట్ ప్యాక్ డీటెయిల్స్ అనేది నువ్వు ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే SM కలెక్షన్ జ్యువెలర్స్ అని ఇచ్చాను. మ్యాండేటరీ ఏం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. ఇంపోర్టెడ్ డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ఏం అవ్వదనమాట. సో ప్యాకర్స్ డీటెయిల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అయితే నేను సేమ్ ఇచ్చాను. నెక్స్ట్ స్టైల్ కోడ్ ఆర్ ప్రోడక్ట్ ఐడి ఉంది కదా, నువ్వు ఒక ర్యాండమ్గా నీ ప్రోడక్ట్ ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ జుమ్కాసా కాబట్టి జుమ్కాస్ అని ర్యాండమ్గా ఒక నేమ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇన్వెంటరీలో నీ దగ్గర స్టాక్ ఎంత ఉంది అని పెట్టాలన్నమాట. నా దగ్గర 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 అని చెప్పి నేనైతే స్టాక్ పెడుతున్నాను. నీ దగ్గర స్టాక్ ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా నువ్వు ఇది తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ స్టాక్ అయినా కానీ నువ్వు ఇది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మొత్తం అయితే చెక్ చేసుకొని సబ్మిట్ క్యాటలాగ్ అయితే చేయాలన్నమాట. వన్స్ నువ్వు సబ్మిట్ చేసిన తర్వాత నీకు QC ప్రాసెసింగ్ అని వస్తుంది. ఇలా ప్రాసెసింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, QC అనేది పాస్ అయితేనే నీ ప్రోడక్ట్ అయితే అప్లోడ్ అయినట్టు. ఒకవేళ పాస్ అవ్వలేదంటే ఎర్రర్ కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో వన్స్ అది పాస్ అయింది అంటే అది కస్టమర్స్కి విజిబిలిటీలో ఉంటుంది. అప్పుడు మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. మన ప్రోడక్ట్ అప్లోడ్ చేశాక ఇప్పుడు మనకు ఆర్డర్స్ ఎక్కడ వస్తాయి అంటే ఇప్పుడు కింద ఉంది కదా ఆర్డర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ పెండింగ్లో మనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనకి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ పెండింగ్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నీకు ఆర్డర్స్ అయితే నువ్వు సెలెక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా నీకు ఏ ఆర్డర్స్ కావాలంటే ఆర్డర్స్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే నీకైతే మీషో కొంచెం పెనాల్టీ తీసుకుంటుంది. సో ఆర్డర్స్ అయితే మ్యాక్సిమం క్యాన్సిల్ అయితే చేయకండి. ఓన్లీ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్వి సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ అయితే చేయండి. వన్స్ నువ్వు యాక్సెప్ట్ చేశాక ఆర్డర్స్ అనేవి డైరెక్ట్గా రెడీ టు షిప్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అంటే కస్టమర్స్కి రెడీ టు షిప్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నువ్వు వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీటికి లేబుల్స్ అనేవి ఫస్ట్ మనం జనరేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే
ఒక్కొక్క ఆర్డర్కి కూడా నువ్వు జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ని ఆర్డర్స్కి నువ్వు ఒకటేసారి కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి నాకున్న ఆర్డర్స్ అన్నిటివి లేబుల్స్ అయితే జనరేట్ చేసుకుంటున్నాను. లేబుల్స్ జనరేట్ చేసుకొని దాని తర్వాత లేబుల్స్ అయితే డౌన్లోడ్ చేస్తాను. కొంతమందికి లేబుల్స్ జనరేట్ అవ్వవు, ఎందుకంటే ఇప్పుడు కొరియర్స్ పార్ట్నర్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటే లేబుల్స్ అనేవి జనరేట్ అవుతాయి. అవైలబుల్లో లేకపోతే లేబుల్స్ అనేవి జనరేట్ అవ్వవు. నీకు లేబుల్ జనరేట్ అవ్వలేదు అంటే నువ్వైతే మనకి మెన్యూలో వెళ్ళి సపోర్ట్లోకి వెళ్తే టికెట్ రైస్ చేసే ఆప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ నువ్వు టికెట్ అయితే రైస్ చేయొచ్చు. సో నువ్వు జనరేట్ చేసిన లేబుల్స్ నీ ఫైల్స్లోకి అయితే డౌన్లోడ్ అయిపోతాయి. నెక్స్ట్ నీకు కస్టమర్స్ ఏవైనా రిటర్న్స్ ఇస్తే ఆ రిటర్న్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, అక్కడే క్లిక్ చేసి రిటర్న్ ట్రాకింగ్లోకి వెళ్తే నీకు వచ్చిన రిటర్న్స్ అన్నీ నువ్వైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు ఆర్డర్స్ షిప్ చేసేసావు, ఇప్పుడు పేమెంట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది. సో పేమెంట్ గురించి చెక్ చేసుకోవాలంటే మెన్యూలోకి వెళ్ళి ఇక్కడ మనకి పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ పేమెంట్స్ అండ్ రావాల్సిన పేమెంట్స్ రెండు చూపిస్తుంది. సో ఇక్కడ పైన ఉంది కదా పేమెంట్స్ టు డేట్ అని, అక్కడ ప్రీవియస్ పేమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి నీకు ఆల్రెడీ పడ్డ పేమెంట్స్ అనమాట. ఏ టైంకి ఏ డేట్కి ఏ పేమెంట్స్ నీకు పడ్డాయో టోటల్ అయితే ఇందులో డాటా ఉంటుంది. పేమెంట్స్ అయితే నువ్వు ఆర్డర్ ఇచ్చిన వెంబటే అయితే రావండి, మినిమం 7 to 10 days అయితే తీసుకుంటుంది. ఎందుకంటే కస్టమర్స్కి 7 days రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, అందుకోసం పేమెంట్స్ అయితే వెంబటే రావు, మ్యాక్సిమం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ టోటల్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్లో నీకు రావాల్సిన పేమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. నీకు ఏ పేమెంట్స్ వస్తాయో ఇక్కడ మైనస్ ఉందేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇవే రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట. నువ్వు కస్టమర్స్ నీకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని రిటర్న్ చేస్తే ఈ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ పంపించి రిటర్న్స్ తక్కువ వచ్చేలాగా అయితే చూసుకోండి. ఇక్కడ మనకి వేవర్స్ అని కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ నీకు కస్టమర్స్ రాంగ్ ప్రోడక్ట్ డెలివరీ చేశారంటే నువ్వు ఆ రాంగ్ ప్రోడక్ట్ కూడా టికెట్ రైస్ చేస్తే మీషో అనేది నీకు మనీ రిఫండ్ చేస్తుంది. సో ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయడము, ఆర్డర్స్ ఎలా ప్రాసెస్ చేయాలి, పేమెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నీ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాక ఆర్డర్స్ షిప్ చేయాలంటే మనకి ప్యాకింగ్ కవర్స్ అయితే కావాలి. సో ఆర్డినరీ ప్యాకింగ్ కవర్స్ బదులు మనం మీషో ప్యాకింగ్ కవర్స్ యూస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీషో ప్యాకింగ్ కవర్స్ మీద వచ్చే బార్కోడ్ మనం స్కాన్ చేసి మన ఆర్డర్ని లింక్ చేసి షిప్ చేస్తే మనకి రిటర్న్ షిప్పింగ్ తగ్గుతుంది అండ్ కస్టమర్స్ ఫ్రాడ్ తగ్గుతుంది అండ్ డెలివరీ ఫ్రాడ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. మీషోలో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే రిటర్న్స్ అనేవి చాలా వస్తాయి అండ్ కస్టమర్స్ కూడా మనకి ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ వాళ్ళు మన ప్రోడక్ట్ తీసుకొని వేరే ప్రోడక్ట్ కూడా పెట్టి పంపిస్తారు. సో మీకు ఏవైతే రిటర్న్స్ వస్తున్నాయో ఆ రిటర్న్స్ మీరు పక్కా వీడియో తీసుకుంటూ 4 sites కవర్ చూపించుకుంటూ వీడియో తీసుకుంటూ ఆ రిటర్న్స్ అయితే ఓపెన్ చేయండి. సో దాట్ మనకి రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా మనం అయితే టికెట్ రైస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ బార్కోడెడ్ ప్యాకెట్స్ మనం మీషోలోనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎలా ఆర్డర్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు ఆర్డర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ పైన బై బార్కోడెడ్ ప్యాకెట్స్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. అది క్లిక్ చేసి మనం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెండర్స్ అయితే చూపిస్తారు. సో నేను ఇక్కడ మీకు కృష్ణ పాలిమర్స్ అయితే సజెస్ట్ చేస్తాను. వీళ్ళైతే ట్రస్టెడ్ పాలిమర్స్ అనమాట. డెఫినెట్గా మనకైతే ఆర్డర్స్ ఇంటికి వచ్చేస్తాయి. సో ఇక్కడ కృష్ణ పాలిమర్స్ ఓపెన్ చేశాక మనకి ఆల్ టైప్ ఆఫ్ కవర్స్ అయితే అన్నీ చూపిస్తుంది. సో ఎలాంటి కవర్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి, విత్ పిఓడి కవర్స్ ఉంటాయి, నార్మల్ కవర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేనైతే మీకు ట్రాన్స్పరెంట్ కవర్ విత్ పిఓడి అయితే సజెస్ట్ చేస్తున్నాను. పిఓడి అనే ఆప్షన్ ఎందుకు అంటే మనం పైన లేబుల్ అయితే పేస్ట్ చేస్తాం కదా, అది పేస్ట్ చేయకుండా ఆ ఎక్స్ట్రా కవర్ అనేది వస్తుందన్నమాట. అందులో మనము మన లేబుల్ అయితే పెట్టేసి ప్యాక్ చేసేయచ్చు. సో ఇన్విజిబుల్ కవర్ విత్ పిఓడి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అది చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనే ఆప్షన్ అండ్ ఎంత సైజ్ కావాలి అని ఉంటుంది. సో నాకు జ్యువెలరీ కాబట్టి నేను చిన్న సైజ్ టు 500 క్వాంటిటీ అయితే చూస్ చేసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ కాబట్టి 500 అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా, క్వాంటిటీ అయితే క్లిక్ చేసి మన ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే కార్ట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. కార్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లోకి వెళ్తే మన కార్ట్ అనేది ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది, మనం ఎంత సైజు ఎంత క్వాంటిటీ బుక్ చేసుకున్నామో అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు దీన్ని కంటిన్యూ చేయాలంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మీకు మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వమని చెప్తుంది. సో మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి అయితే ఇక్కడైతే లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు ఈ అడ్రస్కి మీ పార్సల్ అయితే వస్తుందన్నమాట. సో మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే ముందే చేయాలన్నమాట. సో ఇక్కడ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ కానీ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని మీ పేమెంట్ అయితే చేసేసేయండి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ అని వచ్చింది అంటే మీ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది అనమాట. సో మీషో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టు ఆర్డర్స్ డెలివరీ టు రిటర్న్స్ టు పేమెంట్ వరకు అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, షోలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకైతే రీల్ షేర్ చేయండి. బాయ్.